హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్సేసు. నేను ఇప్పుడు పూరి చేయబోతున్నాను. పూరి పిండి ఇలా కలుపుకున్న తర్వాత సాగు కూడా చేస్తున్నాను. సాగు అంటే ఆలు పళ్ళెం ఉంటుంది, అలా మా సైడ్ స్పెషల్ అన్నమాట. ఆ సాగుకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. వీటన్నిటిని తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ మసాలాలు, పోపు దినుసులు, కారం, ఉప్పు అన్నీ. టమాటా చివరిగా కట్ చేస్తాను. మనం తీసుకున్న అన్నిటిని ఇలా కట్ చేసి, ఇది శనగపిండి కొద్దిగా నీళ్ళు వేసి అలా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక బాండ్లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కాస్త జీలకర్ర వేసి పోపు పెట్టాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఎక్కువ వేగకూడదు, జస్ట్ ఇలా పలుకులు అయినట్టు వేస్తే చాలు. దాంట్లోకి కాస్త మిర్చి కూడా వేసి ఇలా కలపాలి. ఆనియన్స్ రెడ్గా ఉన్న అసలు జస్ట్ అవి విడిపోతే చాలు, చాలా టేస్ట్ ఉంటుంది. దాని తర్వాత పచ్చికరివేపాకు వేయాలి. వేసి మళ్ళీ లైట్గా అలా కలిపి కాస్త పసుపు వేసి కాస్త పింక్ సాల్ట్ వేసి మరి కలపాలి. దీన్ని కాసేపు మూత పెట్టి ఉంచాలి. అప్పుడు చాలా మగ్గినట్టు ఉడుకుతాయి. అంటే ఆ ఎర్రగడ్డ అనేది మెత్తగా కాకుండా బాగా ఉడుకుతుంది. దానికి కాస్త టమాటా కట్ చేసి వేసి ఇంకొక 5 minutes ఉంచి తర్వాత కారం వేయాలి. కారం వేసాక ఆలుగడ్డలు వేసి, ఉడికించి పెట్టిన ఆలుగడ్డలు ఇవి పొట్టు తీసి చిన్నగా కట్ చేసినవి దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇలా కలపాలి. బాగా ఈ ఉప్పు కారాలంతా ఆలుగడ్డకి పట్టాలి. దాని తర్వాత ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేయాలి. దాని తర్వాత కావాల్సినన్ని నీళ్ళు వేసి మనకి ఎంత కావాలనుకుంటున్నామో సాగు అంత చూసుకోవాలి. ఉప్పు కారాలు తక్కువైతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేయాలి. ఇలా బాగా మరగనిస్తే పైన కొత్తిమీర జల్లితే టేస్టీ ఆలు సాగు రెడీ అన్నమాట మనకి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి సిమ్లో ఉంచి ఇంకా పూరీలు ఒత్తుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పూరీలు చేసుకొని ఆయిల్ని బాగా మరగనివ్వాలి. అప్పుడే మీకు పూరి అనేది బాగా పొంగుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త ఆయిల్ పెట్టారనుకో పూరి సరిగా అవ్వదన్నమాట. ఇలా పొంగాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పూరి ఆలు సాగు రెడీ.